మన వింటేజ్ కలెక్షన్స్, కాదంబరి కలెక్షన్స్, పూర్ణిమ ప్రింట్స్ లో ఎంత కొంటే అంత ఉచితం. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐ డ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈ రోజు మాతో ఉన్నారు బృహత్ ఆయుర్వేద హాస్పిటల్ నుంచి జనరల్ ఫిజిషియన్ లక్ష్మి గారు. వర్షాకాలం వచ్చిందంటేనే స్కిన్ డిసీజెస్కి చాలా అంటే వెల్కమ్ చెప్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు అలర్జీస్ రావడం కానీ, ఇచ్చింగ్గా ఉండడం కానీ, లేదు ఆల్రెడీ బొల్లి లేదా సోరియాసిస్ ఇలాంటివి ఫేస్ చేస్తున్న వాళ్ళకి అసలు ఇది వరస్ట్ సీజన్ అని చెప్పొచ్చు. మరి ఈ స్కిన్ రిలేటెడ్ అన్నింటినీ కూడా ఇలా ఒక చిటికలో అని కాదు, యూజ్ చేస్తే అంటే న్యాచురల్ వేలో బయటపడడానికి ఏదన్నా ఆయుర్వేదంలో ఉన్నాయా మెడిసిన్స్ కానీ, పైపూత మందులు అంటుంటారు కదా స్కిన్ కేర్ అన్నప్పుడు, ఇవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మ్యామ్. నమస్తే. సో అంటే ఎప్పుడైనా సరే లోపల బాడీ లోపల ఉండే డిసీజెస్ వేరే, మనకి బయట కనిపించే డిసీజెస్ వేరే. మన చర్మం మీద ఏదైనా పింపుల్స్ కానీ లేకపోతే జస్ట్ ఏదైనా పడి గాయమైనా మనం హైడ్ చేస్తూ ఉంటాం, ఇబ్బందిగా ఉంటుంది. బట్ ఈ స్కిన్ డిసీజెస్ని మరి ఇప్పుడు వర్షాకాలంలో మనం ఎట్లా డీల్ చేయాలి? ఇచ్చింగ్ కానివ్వండి, ఏవైనా ఆల్ టైప్ ఆఫ్ స్కిన్ డిసీజెస్కి ఏదైనా వన్ స్టాప్ సొల్యూషన్ ఉందా? యాక్చువల్లీ ఇది ఆ వన్ స్టాప్ సొల్యూషన్ కోసం ఇవాళ ఒకటి తీసుకొచ్చాను. ఇవి నాకు తెలుసు మ్యామ్. చెప్పు. ఇవి నార్మల్గా సున్నిపిండిలో వేసుకుంటాం కదా, ఇది బావంచాలు. కరెక్ట్. ఎందుకంటే నేను ట్రై చేశాను, ఎంత దంచినా ఇవి పొడి అవ్వవు కదా అలా. సో వీటితో ఇది బాకుచి అంటారు ఆయుర్వేదం ప్రకారము. దీని నుంచి సీడ్ ఆయిల్ కూడా వస్తుంది. ఇవి సీడ్స్ అన్నమాట, ప్లాంట్ సీడ్స్ ఇవి. వీటి నుంచి ఆయిల్ కూడా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. జనరల్ గా ఏంటంటే మనకి ఈ ఆయిల్ ఈజ్ వెరీ సూదనింగ్ ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ రెండు ప్రాపర్టీస్ ఉంటాయి ఈ ఆయిల్స్ కి అనమాట. బాకుచి ఆయిల్, దీని ఆయిల్ కూడా ఎక్స్ట్రాక్ట్ చేసి బయట అమ్ముతూ ఉంటారు. కరంజం కూడా ఆయిల్, పొంగమియా అని అంటారు. కరంజం తైలము, ఈ బాకుచి తైలము, ఇవన్నీ కూడా ఆయిల్ సీడ్స్. దీని నుంచి ఆయిల్ కూడా ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉంటారు. ఇది డ్రై స్కిన్ నుంచి, యాంటీ ఫంగల్ నుంచి, యాంటీ బ్యాక్టీరియల్ నుంచి అన్ని యాక్షన్స్ దీనికి ఉంటాయన్నమాట. దీనికి స్పెసిఫిక్ ఏంటంటే ల్యూకోడర్మా అంటారు, అంటే వైట్ ప్యాచెస్ ఫామ్ అవుతూ ఉంటాయి మనకి. సో ఆ వైట్ ప్యాచెస్ ఫామ్ అయినానికి, విట్లిగో సమస్య వరకు వచ్చేదానికి, వాటన్నిటి కూడా ఇది బాగా పనిచేస్తుంది బాకుచి అనమాట. సో మనకి సోరియాసిస్ కండిషన్స్ కి కూడా మనకి ఒక స్టేజ్ లో ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం తీసి పక్కన పెడితే నెక్స్ట్ దాని నుంచి ఇన్ఫెక్షన్స్ కూడా వస్తూ ఉంటాయి. బికాస్ సోరియాసిస్ కి కూడా ఆ ఫర్దర్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా ఇది బాగా వర్క్ చేస్తుంది. ఈ బాకుచి తైలం ఈ సోరియాసిస్ ఇనిషియల్ కండిషన్స్ లో కూడా ఇది బాగా పనిచేస్తుంది అని చెప్పి రీసెర్చ్ చేయబడింది అనమాట. దీన్ని యాజ్ ఇఫ్ సీడ్ పౌడర్ లాగా మనం యూజ్ చేసుకొని పైన ఎక్స్టర్నల్ అప్లికేషన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అందుకే మనం సున్నిపిండిల్లో వాటిల్లో యూజ్ చేస్తుంటాం కదా. సో అలా కూడా మనం దీన్ని పేస్ట్ లాగా చేసుకొని, పాలు వేసుకొని నూరుకొని పేస్ట్ లాగా చేసుకొని, మనకి ఎక్కడైతే ప్యాచెస్ ఫామ్ అవుతున్నాయో, ఫంగల్ ప్యాచెస్ కానీ, రింగ్ వామ్ ప్యాచెస్ వస్తాయి కదా మనకి, ఇట్లా సర్కిల్స్, తామర, అట్లాంటి వాళ్ళకి కూడా ఇది బాగా పనిచేస్తుంది. దీంట్లో ఉండే ఆయిల్ కంటెంట్ ఉంటుంది కదా, దానివల్ల స్కిన్ సూదను అవుతుంది. దీంట్లో ఉండే యాక్షన్స్ వల్ల, యాంటీబ్యాక్టీరియల్ ఫంగల్ యాక్షన్స్ వల్ల ఇది ఉన్న ఇన్ఫెక్షన్స్ ని కూడా క్లియర్ చేస్తుంది అనమాట. సో 2-in-1 సొల్యూషన్ లాగా ఉంటుంది. జనరల్ గా ఒకటి అప్లై చేసి, దానికి ముందు ఇది అప్లై చేసి, మళ్ళీ ఇంకొకటి అప్లై చేసి, అలా 4-5 అవసరం లేకుండా ఒక సొల్యూషన్ తోనే మనకి సరిపోతుంది అనమాట. సో జనరల్ గా ఏంటంటే స్కిన్ లీషన్స్ కి ఇంటర్నల్ గా కూడా మనకి యాంటీబయాటిక్ లాగా కూడా మనకి కొన్ని మెడిసిన్స్ వాడుతుంటేనే కొంతమందికి బాగా వర్క్ చేస్తాయి. అట్లాంటివి రసాయనాలు ఉంటాయి అన్నమాట. సోమరాజి రసాయనం అని చెప్పి చేస్తారు ఈ బాకుచి సీడ్స్ తో. బాకుచి రసాయనం, సోమరాజి రసాయనం అని చేస్తారు అనమాట. అవి కూడా చాలా బాగా వర్క్ చేస్తుంది. మనకి ఇంటర్నల్ గా తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ లీజన్స్ అవన్నీ కూడా రాకుండా మనకి బాగా ఆపుతుంది అనమాట ఈ బాకుచితో చేసిన రసాయనాలు. జనరల్ గా ప్రతి ఆర్గాన్ కి ఒక రసాయనం ఉంటుంది. రసాయనం అంటే ఏంటి అంటే యాంటీ ఆక్సిడెంట్. యాంటీ ఆక్సిడెంట్స్ ఇప్పుడు బాగా యూజ్ చేయాలని చెప్తున్నారు కదా. సో కొన్ని స్ట్రెస్ వల్ల కూడా మనకి డిసీజెస్ వస్తుంటాయి. స్ట్రెస్ లీడ్స్ టు ఆటో ఇమ్యూన్ కండిషన్స్, ఆటో ఇమ్యూన్ కండిషన్స్ లీడ్స్ టు డిసీజెస్.
అలాగా ఉన్నదే సోరియాసిస్ అన్నమాట. అట్లాంటి కండిషన్స్ లో కూడా ఈ బాకుచి బాగా వర్క్ చేస్తుంది, ఎందుకంటే దీనికి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ ఉంటుంది. ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది ఉంటుంది అనమాట. ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని తగ్గిస్తుంది, దానివల్లే మనకి డైరెక్ట్ గా మనకి సోరియాసిస్ ని కూడా తగ్గించే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో అలాంటి వాళ్ళకి జనరల్ గా ఏంటంటే స్కిన్ ప్రాబ్లం కదా అని పై పూతలు పూస్తూ ఉంటారు. పై పూతలు అంతవరకు తగ్గిస్తుంది, కానీ లోపల నుంచి ఫామ్ అయ్యే బ్లడ్ లో ఏదైతే ఇన్ఫెక్షన్స్ కానీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఆటోఇమ్యూన్ డిసార్డర్స్ కూడా మనకి బాడీలో గట్లో నుంచి వచ్చే బ్యాక్టీరియల్ నుంచి వచ్చే ఇన్ఫెక్షన్స్ వల్లే వస్తుంది అనమాట. సో అది కరెక్ట్ చేయాలి అంటే మనం ఇంటర్నల్ గానే తీసుకోవాలి కొన్ని మెడిసిన్స్ ని. అలా తీసుకునే దాంట్లోనే వీటితో తయారు చేసిన రసాయనం అనమాట, బాకోచి రసాయనం కానీ సోమరాజి రసాయనం కానీ దొరుకుతుంది. అలాంటివి వాడితే అది పర్మనెంట్ సొల్యూషన్ అవుతుంది స్కిన్ డిసార్డర్స్ కి. ఓకే, సో ఇప్పుడు ఎవరైనా కానీ ఒక సివియర్ ఇష్యూ ఫేస్ చేస్తున్నారు అనుకుందాం, సోరియాసిస్ అవ్వనివ్వండి, బొల్లి, లేకపోతే ఏదైనా ఇచ్చింగ్ ఏదైనా కానీ, వాళ్ళకి ఏదైనా పైపూత మందులుగా మన ఆయుర్వేదంలో ఏమైనా ఉన్నాయా ఇన్స్టంట్ రిలీఫ్ వచ్చేలాగా? దీన్ని ఆయిల్ మనం డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు. జనరల్ గా రోజు నేను అప్లై చేయాలంటే మర్చిపోతాను అంటే మనకి ఈ మధ్య మనం సోప్ బేసెస్ బయట దొరుకుతున్నాయి, లిక్విడ్ సోప్ బేసెస్. దీన్ని ఆయిల్ మనం తెచ్చుకొని బేస్ ఏదైతే కోకోనట్ ఆయిల్ బేస్ చేసుకొని సోప్స్ తయారు చేస్తారు కొంతమంది, మస్టర్డ్ ఆయిల్ బేస్ చేసుకొని సోప్స్ తయారు చేస్తుంటారు. అలా కాకుండా ఈ ఆయిల్ బేస్ చేసుకుని సోప్ తయారు చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అడ్మినిస్ట్రేషన్ కూడా. సో మనకి ఏంటంటే ప్రతిసారి పౌడర్ గా చేసుకున్నాం సున్నిపిండి అనుకోండి, కలుపుకోవాలి, రుద్దుకోవాలి, క్లీన్ చేసుకోవాలి, ఇట్లా కాకుండా ఈ సోప్ బేసిస్ లో కూడా ఈ ఆయిల్ తో సోప్ బేసిస్ చేసుకొని మనం చేసుకుంటే స్కిన్ డిసార్డర్స్ అన్నిటికీ బాగా పనిచేస్తుంది అండ్ ఈజీ మెథడ్ లాగా కూడా అనిపిస్తుంది. మీరు ఆ సోప్ బేసిస్ సొల్యూషన్ బయట నుంచి మీకు అమెజాన్ లో దొరుకుతాయి, అవి తీసుకొచ్చి దీన్ని ఆయిల్ మిక్స్ చేసుకొని సోప్ చేసుకోవచ్చు. అది ఈజీ మెథడ్ లాగా అనిపిస్తుంది మీకు. ఓకే మ్యామ్, ఇప్పుడు ఏదైనా స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నప్పుడు మనం మాట్లాడుకుంటున్నట్టు సివియారిటీ ఫేస్ చేస్తున్నప్పుడు ఫుడ్స్ ఏమైనా అవాయిడ్ చేయాల్సి ఉంటుందా? పర్టికులర్లీ ఆయుర్వేద మెడిసిన్ తీసుకున్నప్పుడు కొన్ని చెప్తూ ఉంటారు కదా, కంపల్సరీ ఒకవేళ అవి పాటించకపోతే ఆ మెడిసిన్ పని చేయవా? అంటే యాక్చువల్లీ కొన్నిటికి మాత్రమే రియాక్షన్స్ అట్లా చెప్తారనమాట, కొన్ని డిసీజెస్కి మాత్రమే రియాక్షన్స్ చెప్తుంటారు. అండ్ కొన్ని మనకు పడని ఫుడ్స్ వల్ల కూడా మనకు అలర్జీస్ వస్తూ ఉంటాయి. లైక్ ఫిష్, కొన్ని ఫిషెస్ మనకి పడవు, కొన్ని కుకూర్బిటేసి ఫ్యామిలీస్ అంటే దోసకాయ ఇలాంటివి అట్లాంటివి కొన్ని మనకు పడవు. సో అట్లాంటివి యూజ్ చేసినప్పుడు వెంటనే స్కిన్ రియాక్షన్స్ అనేవి చూపిస్తుంటాయి. జనరల్గా ఏంటంటే మన బాడీలోనే డిఫెన్స్ మెకానిజం ఉంటుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అది ఫైట్ చేస్తుంది, అది క్లియర్ చేసేస్తుంది. సో అట్లా సరిపోతుంది అన్నమాట. సో కానీ కొంతమందికి అలర్జెటిక్ గా కొంతమందికి వస్తూ ఉంటాయి, స్కిన్ అలర్జీస్ వస్తుంటాయి, ఉట్టిగానే దుమ్ము దులిపిన స్కిన్ అలర్జీస్ వస్తుంటాయి, నేజల్ అలర్జీస్ వస్తుంటాయి. అట్లాంటి ఎనీ అలర్జీ కండిషన్స్ ఏమన్నా బాడీలో వస్తున్నా, ఎనీ ఆటో ఇమ్యూన్ కండిషన్స్ మనకి బాడీలో జరుగుతూ ఉన్నా దానికి స్పెసిఫిక్ రసాయనాలు చెప్తాము. సో అట్లా చూసుకొని మన బాడీ ఇమ్యూనిటీని కానీ మనం పెంచుకున్నాం అనుకోండి, సో ఇట్లాంటి అలర్జీస్ ఉన్నా కానీ మనకి బయటకి బాడీ అనేది చూపించకుండా అదే డిఫెన్స్ చేసుకొని అలర్జీ కండిషన్స్ ని రానికుండా చేస్తుంది అనమాట. సో అట్లా ఉంటుంది. రసాయనం అనేది ఒక కాన్సెప్ట్ అనమాట. ఆ కాన్సెప్ట్ లో మోస్ట్లీ యాంటీ ఆక్సిడెంట్ డ్రగ్స్ మనం యూజ్ చేస్తాం. కాకపోతే ఏ రోగానికి ఏ రసాయనం ద్రవ్యం మనం వాడాలి అది చూసుకుంటూ ఆ డ్రగ్ ని మనం వాడితే సైనస్ ప్రాబ్లమ్స్ నుంచి, లివర్ ప్రాబ్లం నుంచి, స్ప్లీన్ ప్రాబ్లం నుంచి, ప్రతి దానికి ప్రతి ఆర్గాన్ కి, లంగ్స్ ప్రాబ్లమ్స్ నుంచి దానికి స్పెసిఫిక్ రసాయనాలు ఉంటాయి. అగస్త్య హరితకి రసాయనం అని చెప్పి, జనరల్ గా కూష్మాండ రసాయనం, బ్రాహ్మీ రసాయనం, బాకుచి రసాయనం, సోమరాజి రసాయనం, ఇట్లా రకరకాల రసాయనాలు ఉంటాయి. జనరల్ గా చ్యవన్ప్రాష్ అంటారు, అది ఒకటే ఇమ్యూనిటీ బూస్టర్ అని చెప్పి మనకి టీవీలో చూపిస్తుంటారు. కానీ యాజ్ పర్ ఆయుర్వేద సో మెనీ రసాయనాలు ఉన్నాయి మనకి. ఏ డిసీజ్ కి దానికి స్పెసిఫిక్ రసాయనం వాడితే దానికి పర్ఫెక్ట్ గా మనకి సెట్ అవుతుంది. ఓకే, మనం లైక్ ఇప్పుడు అంతా పబ్లిసిటీ మీద నడుస్తుంది మ్యామ్. ఎవరైనా కానీ బాగా ఓకే నిజంగా దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, ఆ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అనేది జనాలకి ఎలా తెలుస్తుంది అంటే అట్లా వాళ్ళు చెప్పినప్పుడే. ఇప్పుడు ఏదైతే ఒక ప్రోడక్ట్ గురించి చెప్తున్నారో అందరు దాని వెంట తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు మిగతా ఎట్లయినా కంపేర్ చేస్తే అల్లోపతితో కంపేర్ చేస్తే ఆయుర్వేదం ఎందుకో కొంచెం ముందుకు రావట్లేదు. పర్టికులర్ గా ఇది పని చేస్తుందని 100% ప్రూఫ్స్ తో చెప్పాలి అన్న ఇదితో కూడా చాలా వెనక్కి తగ్గుతున్నట్టు. ఈ విషయంలో థ్యాంక్ టు ఐ డ్రీమ్ మీడియా అండి, నిజంగా నాకు అనిపించింది. సో ఇంకా చాలా ఉన్నాయి మన దగ్గర
బాగా ఉన్నాయి, ఒక దగ్గర రెస్ట్రిక్ట్ అవ్వకూడదు. చాలా మీడియా వాళ్ళలో చూసాను, ఎప్పుడు చూసినా ఒక దగ్గర రెస్ట్రిక్ట్ అయిపోతూ ఉంటారు, అవే మనకి ఎక్కువ చేస్తూ ఉంటారు. బట్ ఐ థ్యాంక్ టు iDream మీడియా, ఇలా పర్టికులర్ పర్సన్స్ ని కాకుండా ఒక సబ్జెక్ట్ రావాలి, ఇంకా చాలా ఉన్నాయి వీటిల్లో చెయ్యాలి అని చెప్పి తీసుకొస్తున్నారు. సో ఇట్లాంటి రసాయనాలు కూడా చాలా ఉన్నాయి, ఒక దగ్గర రెస్ట్రిక్ట్ అవ్వద్దు, వైడ్ రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఇన్ ఆయుర్వేదాలో ఉన్నాయి అని చెప్పి సో మీ ద్వారా నేను ప్రెజెంట్ చేయగలుగుతున్నాను. సో రెస్ట్రిక్ట్ అవ్వకండి, చాలా ఉంది ఆయుర్వేదంలో. కానీ మాకు కూడా చెప్పే వాళ్ళు కావాలి, ప్రేక్షకులు కూడా. ఇప్పుడు మీరు ఇందాక మనం చాలా వీడియోస్ చేసాము, ఆ రేలా చెట్టు నుంచి వచ్చేది, అది దానికి పనిచేస్తుందని తెలిస్తే వాడతారు, అది చెప్పేది ఎవరు, చెప్పట్లేదు ఎవరు. అది తీసుకొచ్చారు, మీరు ఎక్స్ప్లోర్ చేయగలుగుతున్నారు కదా, దట్స్ ఐ విల్ థ్యాంక్ ఫర్ దట్ అన్నమాట. సో అలాంటి ఎంకరేజ్ చేస్తూ అక్కడి వరకు వెళ్ళి ఆమె పర్సన్స్ ని తీసుకొచ్చి, ఎవరైతే సఫిషియంట్ అనుకున్న వాళ్ళని తీసుకొచ్చి ప్రెజెంట్ చేస్తున్నారు కదా, ఇట్స్ వెరీ గుడ్ థింగ్ అన్నమాట. థ్యాంక్ యూ మ్యామ్, ఐఎమ్ హ్యాపీ టు షేర్ ఆల్ దీస్ థింగ్స్ విత్ యూ. అండ్ ఇంకా ఎవరికైనా కానీ స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నప్పుడు వీటిని భావాంశాలు కానీ ఏవైతే మనకి న్యాచురల్గా ప్రకృతి పరంగా వస్తున్నాయో వాటిని యూజ్ చేసుకొని న్యాచురల్గా హీల్ చేసుకోవచ్చు. ఎలాంటి సివియారిటీ అయినా డోసేజ్ ఏంటి, ఎప్పుడెప్పుడు వాడాల్సి ఉంటుంది, అది ఎలా వాడాలి, దాని మీద బేస్ అయ్యే ఉంటుంది. కాబట్టి మొత్తం దీన్ని అర్థం చేసుకొని వెళ్తే మీరు తొందరగా ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఏ డిసీజ్ నుంచి బయటపడతారు. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ ఆయుర్వేదం గురించి పర్టికులర్గా కామెంట్ చేయండి, తప్పకుండా క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.